రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ రియా సింగా సొంతం చేసుకుంది. పోటీలో 51 మంది ఫైనలిస్టులను వెనక్కి నెట్టి గుజరాత్ కు చెందిన 19 ఏళ్ల రియా సింగా మిస్ యూనివర్స్ ఇండియా 2024 గా నిలిచింది. 36వ కంటెస్టెంట్ గా పాల్గొన్న రియా గ్రాండ్ ఫినాలేలో తన అందం, ప్రతిభతో న్యాయ నిర్ణేతలను, ప్రేక్షకులను అలరించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో ఆమెకు ప్రతిష్టాత్మకమైన బిరుదుతో పాటు ఈ ఏడాది చివర్లో మెక్సికోలో జరగనున్న మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. తాను మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, తన కష్టానికి, అంకిత భావానికి ఇది నిదర్శనమని రియా మీడియాతో చెప్పుకొచ్చారు. ప్రాంజల్ ప్రియా నుంచి రియా సింగాకి గట్టి పోటీ ఎదురైంది. ప్రాంజల్ ప్రియా మొదటి రన్నరప్ గా నిలిచారు. చావి వెర్గ్ రెండవ రన్నరప్ గా నిలిచారు. సుష్మితా రాయ్, రూప్ పుజానో విసో వరుసగా 3వ, 4వ స్థానాల్లో నిలిచారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి కంటెస్టెంట్ ప్రత్యేకతను చాటుకున్నారు. రియా విజయం సాధించడంతో అభిమానులు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2015 విజేత బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. మిస్ యూనివర్స్ పోటీలో భారత్ విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జైపూర్ లో సెప్టెంబర్ 22న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ ను ఇండియన్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. అంతర్జాతీయ స్థాయి అందాల పోటీకి రియా సిద్ధమవుతుండగా ఆమె ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. తన దేశం మద్దతుతో మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రియా సింగా ముందుకు వెళుతోంది. రియా సింగా ఫాదర్ బ్రిజెల్ సింగా వ్యాపారవేత్త. ఆయన ఈ స్టోర్ ఫ్యాక్టరీ పేరుతో ఆన్లైన్ బిజినెస్ నడుపుతున్నారు. రియా సింగా తల్లి పేరు రీటా సింగా. మోడలింగ్, యాక్టింగ్ అంటే రియా సింగాకు మొదటి నుంచి ఇష్టం. రియా సింగా అభిరుచిని తల్లి రీటా సింగా ప్రోత్సహించారు. రియా సింగా సక్సెస్ లో తల్లి పాత్ర ఎంతగానో ఉంది. రియా సింగా ఒక పక్క చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ చేస్తోంది. మిస్ యూనివర్స్ 2024 ఇండియా టైటిల్ గెలవడం ద్వారా అరుదైన మైలురాయికి ఆమె చేరుకున్నారు. మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకుందామే.